అవుతుందా? అందరికీ నమస్కారం. చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, మా అబ్బాయి ఉద్యోగం చేస్తాడా? లేకపోతే వ్యాపారం చేస్తాడా? అనేది డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది అడిగే ప్రశ్న కూడా అదే. ఉద్యోగం చేస్తాడా? వ్యాపారం చేస్తాడా? ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుందా? వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందా? అనేది ఈ 2 క్వశ్చన్స్‌తో పాటు ఏ వ్యాపారం చేస్తే కలిసొస్తుంది? అయితే ఏ ఉద్యోగం చేస్తే కలిసొస్తుంది? అనే దాని మీద చాలామంది ప్రశ్నలు అడుగుతా ఉంటారు. సో, దానికి మనం కేపీ పద్ధతిలో మనం ఒక సూత్రాన్ని ఆధారం తీసుకొని ఏం చేస్తే బావుంటది అనేది సజెస్ట్ చేద్దాం. సార్, ఇక్కడ మనకి జాబ్ అనగానే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే 2, 6, 10, 11 ఇవి సూత్రం. ఈ సూత్రానికి మనం సహజంగా మనం ఏం చేస్తాం? 6th కస్పల్ సబ్లాడో లేకపోతే 10th కస్పల్ సబ్లాడో ఇవి తీసుకుంటాం. కానీ దీంతో పాటు ఇంకొక అంకె కూడా తీసుకోవాలి. ఆ అంకె చెప్తాను నేను. ఇప్పుడు 6th కస్పల్ సబ్లాడో ఎవరు సార్? 6th సిఎస్ సార్. వీనసా? శుక్రుడు. వీనస్ ఉన్న స్టార్ లార్డ్ కేతు. వీనస్ కి ఏ వచ్చినాయి సిగ్నిఫికేషన్స్ చూడండి. 3, 5, 8, 10. 3, 5, 8, 10. ఉన్న నక్షత్రాధిపతికి కేతుకి కేతు కూడా సేమ్ వచ్చింది. 3, 5, 8, 10. సో ఇది కేవలం మనకు వచ్చింది ఏంటి? సిగ్నిఫికేషన్స్. అయితే సిగ్నిఫికేషన్స్తో పాటు అసలు ఏవైతే బాగుంటుంది అంటే ఈ కేతుతో కానీ శుక్రుడితో కానీ వేరే గ్రహాల యుతి లేదా దృష్టి ఏముందో చూడండి. శుక్రుడు, కుజుడు, శని. ఇక్కడ శుక్రుడితో సంబంధం. వీనస్తో ఎవరు ఉన్నారు? శని, శుక్రుడు. శని అంటే శాటర్న్. శాటర్న్, మార్స్, అంతేనా? కేతుతో ఎవరెవరు సంబంధం పెట్టుకున్నారు? సింగిల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ వీనస్ శాటర్న్ ని దాటుకుని వెళ్ళాడా, వెనుకున్నాడా? ఈ వీనస్ ఏ గ్రహాలని దాటుకుని వెళ్ళాడు అంటే శాటర్న్ ని దాటుకుని కుజుడిని కూడా దాటుకుని వెళ్ళాడా? అప్పుడే జస్ట్ వచ్చిన 2 డిగ్రీలో ఉన్నాడు. ఈయన శాటర్న్ ఏ డిగ్రీలో ఉన్నాడు? 14. శని 14, కుజుడు 23. శుక్రుడు 2 డిగ్రీలు. 2 డిగ్రీలు అంటే వెనకాలే ఉన్నాడు. సో ఈ శుక్రుడు శాటర్న్ కి హింట్ ఇస్తున్నాడు. శుక్రుడు శాటర్న్ కి హింట్ ఇస్తున్నాడు, సోర్స్ ఇస్తున్నాడు. ఓకేనా? శాటర్న్ ఆ లగ్నానికి ఏమేమి ఫలితాలు ఇస్తారు? శాటర్న్కి వచ్చినాయి ఏంటి? ఏమొచ్చింది చూడండి. 3, 4, 5, 10, 11. 1 రాలేదా? లేదు. శని, కుజుడు, శాటర్న్ ఒక్క నిమిషం. 2, 3, 4, 5, 10. ఓకే. ఇప్పుడు ఈ శుక్రుడు శాటర్న్ కి హింట్ ఇస్తున్నాడు. కానీ ఈ వీనస్ ఏం చేశాడు? వీనస్ కి ఏమొచ్చినాయి? వీనస్ కి వచ్చేటప్పటికి ఏమొచ్చినాయి చెప్పండి? 3, 5, 8, 10. సో ఈయన సోర్స్ ఇస్తున్నాడు వీటికి. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి? ధనానికి కావాల్సింది 2, 6, 11. ఇది ఫైనాన్స్ మ్యాటర్ కి సంబంధించి, అంటే ధన రాబడి. ఓకేనా? ఆల్రెడీ మన వీనస్ ధనానికి ఇండికేట్ చేయట్లా. 3కి చేశాడు. 3 అంటే ఏంటి? డేటా అనాలిసిస్, డేటాని తయారు చేయడం, ప్రయత్నం చేయడం, కమ్యూనికేట్ చేయడం, మధ్యవర్తి తత్వం చేయడం, తర్వాత రాతకోతలకు సంబంధించింది. అయితే 5 వచ్చింది. 5 అంటే ఏంటి? ఆటలు తీసుకోవచ్చు,
పిల్లలు తీసుకోవచ్చు, లెర్నింగ్ తీసుకోవచ్చు, సజెషన్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఏం కావాలనేది దీంట్లో తేలుతుంది. అయితే ఈయన ఏం చేశాడు, డేటా తయారీ విధానం, ఒక డేటాని తయారు చేయాలి, దాన్ని రాయాలి, లేకపోతే వ్యాపారం చేయాలనుకోండి మధ్యవర్తి చేయాలి, లేకపోతే డాక్యుమెంట్స్ రైటర్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఇవి 2 రావాలంటే ఇది నేర్చుకోవాలి. 5 ఈ 5 కనుక మీరు చదవడం, రాయడం, చేయడం ఇవన్నీ కనుక మీరు లెర్నింగ్ కనుక చేసుకుంటే అప్పుడు ఈ డేటా తయారు చేయగలరు. ఓకేనా? ఈ డేటా తయారు చేసిన తర్వాత సంపూర్ణంగా వచ్చేదంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వచ్చేది ఇది 8 అంటే ఏంటి, తయారీ విధానం. ఇప్పుడు మీరు జ్యోతిష్యంలోకి ఎక్కడ వెళ్ళొచ్చు. జ్యోతిష్యంలో ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇస్తారు. దాన్ని ఏం చేస్తారు, బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత జాతక చక్రాన్ని తయారు చేస్తారు. ఓకేనా? అయితే జాతక చక్రాన్ని తయారు చేయాలంటే ఫస్ట్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని రాసి ఒక స్టెప్ బై స్టెప్గా తీసుకొస్తే లాస్ట్కి వచ్చేది ఫైనల్ 8th వస్తుంది. 8th వచ్చింది కదా, ఇక్కడ జాతక చక్రం తయారు చేశారు. 10 అంటే ఏంటి, అది వృత్తిగా ఎంచుకోండి అని ఈయన అంటున్నాడు. ఎవరు, వీనస్ ఇస్తున్నాడు. వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th house. కేతు కూడా అదే ఇస్తున్నాడు. కానీ సోర్స్ మళ్ళీ ఎవరెవరికి ఇస్తున్నాడు ఆయన, ఈయన వచ్చేసి ఈ వీనస్ ఎక్కడ ఉన్నాడండి, 3లో ఉన్నారా, 4th ఉన్నారు. మళ్ళీ 4 ఎందుకు రాలేదు సిగ్నిఫికేషను, దాంట్లో చూడండి కేపీలో 3వ భావంలో పడి ఉంటుంది. ఏదైనా లగ్నం ఏమైనా డిస్ప్లేస్మెంట్ అయి ఉంటుంది చూడండి, ఒక భావం 8th భావం కానీ 7th భావం కానీ డిస్ప్లేస్మెంట్ అయ్యింది చూడండి. డిస్ప్లేస్మెంట్ ఇది చూడండి, 8th భావం మీకు లేదు ఇక్కడ. సో 7th భావం ఆక్యుపై చేసింది, డిస్ప్లేస్మెంట్ చేసింది కాబట్టి అలా వచ్చింది. సో 3వ భావం ఇది చూడండి, 4వ భావంలో 4వ రాశిలో ఉన్నాడు, 3వ భావంలో ఉన్నాడు కాబట్టి 3 ఇచ్చారు. సో 3 అంటే తయారీ, మధ్యవర్తి తత్వం ఇవి ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ దీంతో పాటు శాటన్కి హింట్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు, హింట్. ఆయన ఏం చెప్తున్నాడు, శాటన్కి చెబుతున్నాడు. శాటన్ ఏంటి, 2, 3, 4, 5, 10. 2 అంటే ధనం, 3 అంటే కమ్యూనికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 4 అంటే ఏంటి, ఇంటి వద్ద ఉండి ఒక ప్లేస్లో ఉండి చేయాలి. ఆ ప్లేస్ ఏది అనేది మళ్ళీ క్వశ్చన్. అంటే స్వక్షేత్రమా, అంటే స్వక్షేత్రం అంటే మీరు పుట్టిన ప్రదేశమా, లేదా పుట్టిన గ్రామమా, లేదా పుట్టిన ఊరా అని చూస్తే ఎప్పుడైతే శాటన్ కానీ రాహు కానీ వస్తే మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ నిర్ణయం మీరు పుట్టిన స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రాహు కానీ శాటన్ కానీ అది 3తో సంబంధం వచ్చినా, 4తో సంబంధం వచ్చినా, 10తో సంబంధం వచ్చినా ఖచ్చితంగా 100కి 99.9% వాళ్ళ ఊర్లో ఉన్నంతకాలం ఆయన ఎంత మేధావి అయినా సరే ఎక్కడేసావే గొంగలి అంటే నువ్వు వేసిన చోటే అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేసి, గ్రామాన్ని ఖాళీ చేసి, ఇంటిని తల్లి, తండ్రి, భార్య, పిల్లల్ని కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, బయట ఊళ్ళోకి వెళ్ళిపోతాడో అక్కడ మీకు రూపాయి పెరుగుద్ది. ఓకేనా? 4లో ఉన్నాడు, 3కి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. 4వ భావం రెంటల్ హౌస్, పైగా అది నీచ క్షేత్రం. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మీకు 6th కస్పల్ సబ్లాల్లో 10 మాత్రం ఇచ్చాడు. చూడండి మన సూత్రంలో ఇచ్చాడు, కానీ ఇక్కడ 2 ఇవ్వాల. సో ఇక్కడ 6th కస్పల్ సబ్లాల్లో మీరు ఒక చోట పని చేయొచ్చు, లేదా మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండొచ్చు, తయారీ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, మధ్యవర్తి తత్వం చేయొచ్చు అనేది మీకు సిగ్నిఫికేషన్ చేసింది. కానీ ధన రాబడి ఎలాగొస్తుంది అనేది మెయిన్ కావాలి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూడండి 10th CSL ఎవరు చూడండి, 10th CSL గురు, జూపిటర్. ఓకేనా? జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్, జూపిటర్ ఎవరి నక్షత్రంలో ఉన్నారు, రాహు. వీళ్ళు ఏమి ఇచ్చారు చూడండి,
సిగ్నిఫికేషన్స్ కేపీ పద్ధతిలో చెప్పండి. 1 2 ఎవరు? 1 గురు 2 3 3 10 10 12 ఆ? 12 12. సో ఇది రాహు ఏమి ఇచ్చారు? 2 ఒకటే ఇచ్చారా? ఇక్కడ ఏం చెప్తున్నారు? జూపిటర్ మీకు చెప్తున్నాడు ఏమని? 10th కస్పల్ సబ్లార్డ్ నేను మీకు ఇచ్చే సోర్స్, మీకు ఇచ్చే ఫలితం 1 2 3 10 12. 1 అంటే మీరు, 2 అంటే ధనము, 3 అంటే మధ్యవర్తి తత్వం. మీరు చేసే పనిలో కానీ ఉద్యోగంలో కానీ మీడియేటింగ్, లేకపోతే అకౌంట్స్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టార్లో అయినా కూడాను మీరు ఉండేది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 6కి సంబంధం వచ్చింది, శనికి కూడా సంబంధం వచ్చింది, పైగా ఇక్కడ 10th కూడా ఉంది. అంటే దూరపు వ్యక్తులతో కమ్యూనికేట్ చేసి, అంటే ఇన్సూరెన్స్ దాంట్లో కూడాను ఇక్కడ చూడండి మళ్ళీ 8 కూడా వచ్చింది. ఇన్సూరెన్స్, వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఏజెంట్గా కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్లో ఉండి హౌస్కి కానీ, లేకపోతే మనిషికి కానీ, లేకపోతే వాహనాలకు కానీ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది. ఇది మొత్తం జూపిటర్ ఏం చెప్తుంది? 1 2 3 10 12. సో ఇక్కడ 2 మనకి సిగ్నిఫికేషన్ వచ్చింది. కాబట్టి దీంట్లో వచ్చేటప్పటికి ఏమొచ్చింది? 10 వచ్చింది, దీంట్లో 2 వచ్చింది. ఇంకా మిగిలింది ఏంటి? మనకు కావాల్సింది 6 రావాలి. ఇక్కడ ఎక్కడ 6 రాలా. 6 వస్తేనే సేవ చేస్తారు, అది మీరు బాగా గమనించాలా, లేకపోతే గమనించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం 10 కూడా అయిపోయింది. కాబట్టి 2nd కస్పల్ సబ్లార్డ్ ఎవరు చూడండి? 2nd సిఎస్ఆర్ కేతు. ఓకేనా? కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్రు వీనస్. సో సేమ్. సో 2nd కస్పల్ సబ్లార్డ్ అండ్ 6th కస్పల్ సబ్లార్డ్ సేమ్ అయిపోయారు. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 11th కస్పల్ సబ్లార్డ్ మస్ట్ అండ్ షుడ్. దీంట్లో కనుక 6 ఇస్తేనే మీరు జాబ్ చేస్తారు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు. ఇది బాగా గమనించాలా. ఇప్పుడు 11th సిఎస్ఎల్ చూడండి. 11th సిఎస్ఎల్ ఎవరు? బుధుడు అంటే మెర్క్యూరీ. ఓకేనా? ఎన్ఎల్ బుధుడే, మళ్ళీ మెర్క్యూరీ. ఈయన ఏమి ఇచ్చాడు చెప్పండి? 3 6 7 9. 3 6 7 9. మళ్ళీ ఇది కూడా అదేగా, 3 6 7 9. వీళ్ళు ఏం చెప్తున్నారు? మనకు కావాల్సింది ఇక్కడ వచ్చేసింది. మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది, 6 వచ్చింది, 10 వచ్చింది, 11 కూడా వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎక్కడాను 11 సిగ్నిఫికేషన్ వచ్చిందా? కార్యసిద్ధించలా. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ కాలేదు. ఇక్కడ ఏం చెప్తున్నా? 11th సిఎస్ఎల్ ఏం చెప్తున్నాడంటే 6 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 9 కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మీరు లైఫ్లో నౌ స్టిల్ ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు మీరు చేసిన పనులు ఏంటి అనేది మొత్తం చెప్తుంది. ఏం చెప్తుంది? 11th సిఎస్ఎల్ కార్యసిద్ధి. మీరు మీడియేటర్ చేశారా ఎప్పుడైనా? మధ్యవర్తి తత్వం, రాతకోతలు. అంటే మధ్యవర్తి తత్వం అంటే బిజినెసే కాదు, మీరు ఒక బిజినెస్లో వేరే వ్యక్తితో మాట్లాడడానికి చేశారా? కంపెనీ వర్క్. మా కంపెనీ వర్క్ వచ్చేటప్పటికి కంపెనీ ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తుంది, ఆయన వచ్చి మీతో మాట్లాడతాడు, మీకు ఆయనకి మధ్యలో ఒక మేస్త్రి ఉంటాడు. ఓకేనా? సో ఇలాగ ట్రై యాంగిల్లో చూసుకుంటే మీకు 3 వస్తుంది, సేవ వస్తుంది, బిజినెస్ వస్తుంది, 9 అంటే దూరం వస్తుంది. అంటే మీరు పుట్టిన ప్రదేశం కన్నా దూరపు ప్రాంతము. అంటే దూరపు ప్రాంతము. ఈ దూరపు ప్రాంతము అనేటప్పటికి మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి. ఇక్కడ రాహు కూడా యాక్టివేషన్లో ఉన్నాడు. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారా? అవుట్ ఆఫ్ కంట్రీలో సంపాదించుకున్నారా రూపాయి? సో ఇవి అన్నీ మనం డీకోడ్ చేసుకుంటే
మధ్యవర్తి తత్వం వస్తుంది, ఒక చోట సేవా పథకం వస్తుంది, ఒక చోట బిజినెస్ వస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రీ వస్తుంది, లాంగ్ టూర్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనం వేసుకున్నాక మీకు ఫిక్స్డ్గా నిలబడిపోవాలి. అది ఉద్యోగం చేస్తే మంచిదా లేకపోతే వ్యాపారం చేస్తే మంచిదా? సో వ్యాపారానికి ఆల్రెడీ 7 సిగ్నిఫికేషన్ వచ్చేసింది. ఓకేనా? అంటే మీ స్వక్షేత్రంలో జాబు చేస్తే వేరే చోటుకి వెళ్ళి చేయాలంటే కుదరదు. అక్కడ ఖచ్చితంగా మీరు బిజినెస్సే చేయాలి. లేదా మీరు చేస్తున్న జాబ్లో బిజినెస్ రిలేటెడ్గా ఉండే వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఉంటేనే మీ యొక్క కెరియర్లో హైక్ ఉంటుంది, లేకపోతే 80% హైక్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు అసలు రహస్యం ఏంటంటే 7th సిఎస్ఎల్ ఎవరు చూడండి. 7th సిఎస్ఎల్ ఇది ముఖ్యంగా కావాలి. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది 7th సిఎస్ఎల్. రవి సన్. ఈయన ఎన్ఎల్ ఎవరు? సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శని, శాటర్న్. ఓకేనా? శాటర్న్. రవి ఏం సిగ్నిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. 3 6 7 8 9 3 6 7 8 9. ఈయన మన శాటర్న్ ఏమి ఇచ్చారు చూడండి. 2 3 2 3 4 4 5 5 10. సో మీరు ఒక చోట జాబు చేసుకున్న లేదా ఒక కంపెనీ కింద మీరు ఒక ఉద్యోగస్తుడు లాగా ఒక మెంబర్ లాగా నుంచుని వ్యాపారం చేసే యోగాలు దీంట్లో ఉన్నాయి. ఓకేనా? ఇంకా కొంచెం ఇన్ డెప్త్కి వెళ్దాం. ఇన్ డెప్త్కి వెళ్తే ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం మనం. చూడండి, ఎక్కువగా మనకి ఈ కేతు అనేది ఏంటా అంటే 8వ భావానికి సిగ్నిఫికేషన్స్ వచ్చేసినాయి. అంటే ఈ వీనస్ 3 5 8 10 అంటున్నాడు, కానీ వీనస్ ఫలితం కూడాను కేతు ఇవ్వాల్సిందే. కేతు ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీరు ఏది చేసినా సరే ఒకదాన్ని అతికిచ్చేది, ఒకదాన్ని తీసేది, ఒకదాన్ని విడదీసేది, ఒకదాన్ని అతికిచ్చేది. మీరు ఏది చేసినా మీరు అయ్యే చేస్తారు లైఫ్ లాంగ్. ఇంకా వేరేది చేయరు. అంటే తయారీ చేయడం, తయారైన దాన్ని డిస్మాండిల్ చేయడం, దాని గురించి లోపలగా వెతకడానికి వెళ్తానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏమన్నా మెర్క్యూరీ ఎక్కడైనా టచ్ అయిందా? ఇక్కడ 11th కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ మీరు చేస్తున్న పనికి కారకత్వం వహిస్తుంది. మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో దాంట్లో మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అయితే ఇది చూడండి, మెర్క్యూరీ 11th సిఎస్ఎల్ మెర్క్యూరీ, స్టార్ లార్డ్ కూడాను మెర్క్యూరీయే. కానీ ఇక్కడ మీరు సక్సెస్ కాకపోవడానికి కారణం ఈరోజు చెప్తున్నాను. 11th కస్పల్ సబ్లార్డ్ ఉన్న స్టార్ లార్డ్ సబ్లార్డ్ ఎవరు చెప్పండి. తర్వాత కేతు యొక్క సబ్లార్డ్ కూడా కావాలి. కేతు ఉన్న సబ్లార్డ్, కేతు ఉన్న సబ్లార్డ్ చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉన్నారు? చంద్రుడు 12వ భావంలో. ఎవరి నక్షత్రంలో ఉన్నారు? శుక్ర నక్షత్రం. 12వ భావం అంటే భావం 12 వచ్చింది, శుక్ర నక్షత్రంలో వచ్చింది. బుధుడితో సంబంధం ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే మీరు చేసే పని దానికి అర్థమే ఉండదు. లేదా ఇంకోటి చూడండి, లగ్నము నుండి ఓకేనా కేతుకి 5లో కానీ 9లో కానీ 1లో కానీ బుధుడు ఉండాలా, లేదా 4 కానీ 7 కానీ 10లో కానీ ఉండాలా. ఉన్నాడా? 9లో కేతు నుండి 5లో ఉన్నాడు. కాబట్టి మీకు ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి కారణం వేరేది ఏమీ లేదు. ఎందుకంటే చెట్లకి కారకుడు బుధుడు, సో దానికి రీసెర్చ్కి కారకుడు కేతు. కేతు ఏంటి? రూట్స్, ఎత్తుక్కుంటూ లోపలికి వెళ్తామే. అది అవునా కాదా అని మీరు అనుకున్న దానిలో సక్సెస్ అవ్వడానికి 100కి 100% మెర్క్యూరీ అండ్ కేతు గివ్స్ యూ. ఓకేనా? మళ్ళీ మీరు పుట్టినప్పుడు కేతు ట్రాన్సిట్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తుంది. కాబట్టి మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయరే చెప్పాను నేను, మీరు దాన్ని ఛేదించగలరు, ఛేదిస్తారు, ఉంది ఆ టైము.
అని చెప్పడానికి కారణం. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ 10th సిఎస్ఎల్ మొత్తం ఇలా రాసుకోవాలండి. కేపీ సిస్టమ్ నేర్చుకునే వాళ్ళు 2, 6, 10, 11 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోండి. అంటే 6th సిఎస్ఎల్ వేసుకున్నాము, తర్వాత 2nd సిఎస్ఎల్ వేసుకున్నాము, 6th 7 ఇక్కడికి వచ్చేటప్పుడు 2 సిఎస్ఎల్ వేసుకోవాలి, 6th సిఎస్ఎల్ వేసుకోవాలి, 10th సిఎస్ఎల్ వేసుకోవాలి, 11th సిఎస్ఎల్ వేసుకోవాలి. 11th అనేది ఏంటంటే మీ యొక్క ప్రయత్నము ఫలించాలి కదా, కోరిక సిద్ధించాలంటే 11 కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఉండాలంటే అప్పుడు 11th సిఎస్ఎల్లో వచ్చే సంఖ్యలు ఇక్కడున్న అంకెలు 1 కనుక అయితే మీరు అనుకున్నది సక్సెస్ రేటు 90% ఉంటుంది. సరే, ఇప్పుడు పక్క ఇంకా రెండో క్వశ్చనే లేదు. అయితే దాంట్లో ఏంటంటే బిజినెస్ లేదా ఇదా అంటే ఇక్కడ కూడా చూడండి, బిజినెస్ చూపిస్తుంది మరియు జాబు చూపిస్తుంది. ఎందుకంటే 10th సిఎస్ఎల్ కాడికి వచ్చేటప్పటికేమో 210 వచ్చింది. 210 అంటే 2 అంటే 2, 6, 10, 11లో 2 వచ్చింది, 10 వచ్చింది. మనకు కావాల్సింది 6, 11. సో 6, 11 ఎక్కడెక్కడైతే టచ్ అవుతూ ఉంటుందో అక్కడ మీరు సేవా దృక్పథంతో అందరి దగ్గర పనిచేయడానికి కలిసి చేస్తూను వాళ్ళతో పాటు బిజినెస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి 10th సిఎస్ఎల్ ఎప్పుడైతే జాబ్ చేస్తాడా లేకపోతే వ్యాపారం చేస్తాడా అంటే ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు, ఆ లగ్నానికి యోగకారకులు వాళ్ళు బలమైన క్షేత్రాల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా జాబ్ అయినా చేస్తాడు లేకపోతే వ్యాపారం అయినా చేస్తాడు. అయితే నెక్స్ట్ వీడియోలో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఒక క్వశ్చన్తో పోదుగా. ఇప్పుడు జాబ్ అంటాం, ఏ జాబు? బ్యాంకింగ్ సెక్టారా, సాఫ్ట్వేరా, లేకపోతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దాంట్లో చేయాలా? అంటే జాబ్ అంటే ఒకరి చేతి కింద మనం పనిచేసేది. సో దానికి కూడా విభజన వేరుగా ఉంది. ఇంకా వ్యాపారం వచ్చేటప్పటికి ఓన్గా చేస్తాడా లేకపోతే ఏదైనా కంపెనీలో ఉండి వ్యాపార సంస్థకు సంబంధించిన కంపెనీలో చేస్తాడా లేకపోతే మీడియేటింగ్ చేస్తాడా అనేది అవి వేరే టాపిక్ అది. సో కాబట్టి నెక్స్ట్ టాపిక్లో మీకు వాటి గురించి వివరించి చెప్తాను. ఇంకొంచెం డెప్త్గా వెళ్తామా దేంట్లోకి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోకి. మనం దీన్ని ఎప్పుడు సక్సెస్ చేస్తాం అంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డస్ట్ ఇవ్వండి, అక్కడ ఉంచండి, కొంచెం వాటర్ పెట్టేసి రండి. ఇప్పుడు మీరు ఇవి చేస్తారని చెప్పాను, చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నాను. ఇప్పుడు ఎప్పుడు జరుగుద్ది? ఇప్పుడు ఈ ఫలిస్తాయి, ఇవి మీకు ఫలిస్తాయి, కానీ ఎప్పుడు ఫలితీకరణ పొందుతాయి అనేది కావాలి. ఓకేనా? ఎప్పుడు అనే పదం వచ్చింది అంటే ఖచ్చితంగా దశాభుక్తి అంతరాల్లోకి వెళ్ళాలి. దశాభుక్తి అంతరాల్లోకి వెళ్ళిపోవాలి. ఒకసారి గుడ్డ ఏమనివ్వండి, టవల్ ముక్క ఇవ్వండి. ఇప్పుడు ఎండి లాంటి ఎవరు? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఎప్పుడు అనే పదం వచ్చినప్పుడు ఈ ఎప్పుడు అమల్లో జరుగుతాయి, ఈ ఫలితాలు ఎప్పుడు నేను అనుభవిస్తాను, ఈ ఫలితం ఏ రోజు నాకు ప్రాప్తిస్తుంది అనే మాట వచ్చినప్పుడు ఎప్పుడు అనే పదం వచ్చిన అన్నమాటనే ఎండి లాట్ దగ్గరికి వెళ్ళండి. ఎండి లాట్ ఎవరు? గురు జూపిటర్. ఓకేనా? జూపిటర్ ఎన్నెళ్ళు? బుధుడు ఫిబ్రవరి 22 వరకు. అలా కాదు. ఎన్నెల్ ఎవరు ఇప్పుడు? జూపిటర్ ఎన్నెళ్ళు? రాహు. ఒకరోట గుడ్డతో తుడిసేయండి దాన్ని, చేతాటానండి. ఇది రాహు. ఓకేనా? అట్లేదండి, అక్కడ క్యామ్ ఉంది ఒకరు, అందుకని RAH. ఓకే, జూపిటర్ ఏమిస్తున్నాడు ఫలితాలు చెప్పండి. 1, 2, 3, 1, 2, 3, 10,
12. 12. ఓకేనా? రాహు ఓన్లీ 2. ఓన్లీ 2. ఇది జూపిటర్ మహాదశలో మీకు వచ్చే ఫలితాలు ఇవి. ఇక్కడ కెరియర్ నిమిత్తం ఈయన ఎప్పుడు మొదలయ్యాడు? జూపిటరు ఏ సంవత్సరం మొదలయ్యాడు? ఆయన 2017 మార్చి 2017. ఈ 2017లో మీరు మీ స్వగ్రామం నుండి లేక మీ ఇంటి నుండి దూర ప్రయాణం చేశారు, బయటికి పోయారు. అంటే మీ యొక్క క్షేత్రం నుండి బయటికి వెళ్ళారా లేదా ఆ టైంలో? 2019 కదా. ఇదిగోండి, ఆల్రెడీ 3 వచ్చింది. 3 అంటే ఏంటంటే 4వ భావానికి 3 నెగేషన్. స్వక్షేత్రం అనేది 4వ భావం. 4వ భావంలో నుంచి 3వ భావం యాక్టివేషన్కి వచ్చింది. తీరా వచ్చింది 3కి నెగేషన్ ఏది? 2. 2కి నెగేషన్ ఏది? 1. సో మీరు చేసిన వృత్తిలో బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అప్పటికప్పుడు ఖర్చు అయిపోతా వెళ్ళిపోయింది. మీకు ₹1,00,000 వచ్చినాయి, అందరికీ పనిచేశారు, కానీ మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కారణం ఏంటి అని చూస్తే ఒకటి కనుక వస్తే ఆయనకి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, ఖర్చు అయిపోతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అదే కనుక 2 కనుక వస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, జేబులో డబ్బులు ఉంటాయి, ఎట్టి పరిస్థితి ఇబ్బంది ఏమీ ఉండదు. అదే కనుక 11 వస్తే కార్యసిద్ధి. ఇక్కడ కార్యసిద్ధి అనేది ఎలా ఉందంటే, మీరు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని మీరు సాధించాలని రూపాయి తెచ్చుకుంటారు, తీరా మీరు నలుగురితో పాటు మీరు బయటికి వెళ్ళి అక్కడ ఏమన్నా హోటల్లో బిల్లు కట్టాలంటే మీ జేబులో డబ్బులు ఉండవు, బ్యాంకుల్లో ఉంటాయి, ప్రాపర్టీగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు 1, 2, 11 ఇవి వీటిలోకి వచ్చేటప్పటికి దీంట్లోనేమో డబ్బులు ఉండవు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు, ఖర్చు అయిపోద్ది. ఇక్కడ ఏమవుతుంది? బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, కానీ బయటికి వెళ్ళి అవాస్తవాలు పడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. 11 అంటే పిసినారి, డబ్బులు ఖర్చు అవ్వవు. ఆయన ఏంటి, ఇది ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇది లాంగ్ పీరియడ్ ఉంటుందా, షార్ట్ పీరియడ్ ఉంటుందా, ఇది చేయడం వల్ల ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. 11. అదే 2 ఉన్నదనుకోండి, బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది, మీ జేబులో డబ్బులు ఉంటాయి, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? ఆ టైంలో మీ దగ్గర ఉద్యోగరీత్యా ఇల్లు ఖాళీ చేసి దూర ప్రాంతం వచ్చారు, అక్కడ మీకు పర్వాలేదు, తినటానికి ఉండటానికి ఖర్చు పెట్టుకోవటానికి డబ్బులు ఉన్నాయే కానీ ₹10 మిగిల్చి బ్యాంకులో మాత్రం వేసుకోలేదు అని ఇది అంటుంది, జాతకం అంటుంది. అది ఎంతవరకు అయింది మీ దాంట్లో ఆ పీరియడ్? అంటే జూపిటర్లో జూపిటర్ అట్లే జరిగింది. జూపిటర్ అయిపోయినాక మళ్ళీ బాగుంది. అదేనండి, జూపిటర్లో జూపిటర్ ఇదే ఇస్తాడు ఫలితం. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది చెప్పండి. ఇప్పుడు ఫిబ్రవరి 22కు బుధుడు అయిపోతుంది. అలా కదా సార్, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది? అదే గురు మహాదశ. గురు భుక్తి నడుస్తుందా? గురు మహాదశలో బుధ భుక్తి అయిపోతుంది ఫిబ్రవరి. సరే, బుధ భుక్తి రేపు ఫిబ్రవరితో అయిపోతుంది. అయిపోయే దాని సంగతి మనకెందుకు? బిఎల్ అంటే భుక్తి లార్డ్. ఈయన ఎవరు? మెర్క్యూరీ. ఓకేనా? మెర్క్యూరీ ఏమంటున్నాడో చూద్దాం. మెర్క్యూరీ మీకు ఏమేమి ఫలితాలు, ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ బుధుడే. మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఈ మెర్క్యూరీ మీకు ఏమేం భావాలకు ఇస్తున్నాడు? 3, 6, 7, 9. 3 ఇస్తున్నాడు, 6 ఇస్తున్నాడు, 7 ఇస్తున్నాడు, 9 ఇస్తున్నాడు. ఓకేనా? మళ్ళీ 3, 6, 7, 9. సో ఇక్కడ ఏం జరిగింది? ఇంటి నుండి బయటకు వచ్చేసారు. అంటే స్వక్షేత్రాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. దేని నిమిత్తం వచ్చారు? ఒకటి వ్యాపారం చేద్దాం, లేదా ఉద్యోగం చేద్దాం, ఏదో ఒకటి చేసి ₹4 సంపాదిద్దాం అనే ఆలోచనతోనే మీరు వచ్చారు. కానీ అవి ఎందుకు జరగలేదు అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఎందుకు జరగలేదని. ఇక్కడ 2 వచ్చిందా? 2 రాలా. 2 వస్తే మీ దగ్గర డబ్బులు వస్తాయి కదా. వ్యాపారం చేయడానికి నాలెడ్జ్ ఉంది,
కానీ అక్కడ 2 లేదు కదా, డబ్బు లేదు. ఈ ఈ మహాదశలో డబ్బులు వచ్చినాయి, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, తినటానికి ఉండటానికి తిరగడానికి సరే. డబ్బులు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందా అంటే మీరు చేసే ప్రతి పనిలో కొంత చికాకు వచ్చింది, కొంత చికాకు వచ్చింది. దాని మీద మీకు ఫైనాన్స్ వచ్చేటప్పటికి రూపాయికి 10 రూపాయలు ఖర్చు వచ్చింది. కాబట్టి ఇది ఈ పీరియడ్ అంత బాగోలేదు. సో మీరు ఇంటి నుంచి బయటకు వచ్చారా, రాలేదా? వచ్చేసి వ్యాపార నిమిత్తమేనా? అంతేలేదు, అన్ని జరిగిపోయినాయి. మీ ఇంటికి 9 దూరం అన్నాడు, అంటే వెళ్ళి వచ్చే దూరం కాదు, వెళ్ళిపోయి స్టే చేసే దూరం. సో ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ చూపించట్లా, మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ చూపించింది. అర్థమవుతుందా? ఆ టైంలో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారా? పోయి వచ్చేసిన, పోయి వచ్చినారు. దాని ముందర ఏది? శనిగా, శని మహాదశగా, సారీ దాని ముందర రాహు మహాదశ. ఓకేనా? రాహు మహాదశలో మీరు ఇల్లు ఉంటారు, చూసుకోండి. రాహువు 2కి ఇచ్చాడు. ఆ రాహు ఉన్న నక్షత్రం ఎవరిది? రవిదా? రాహు ఉన్న నక్షత్రం చూసుకోండి. రాహు 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 ఏనా ఈ దేంట్లో ఉన్నాడు? కుంభంలో 2 ఇచ్చాడు, అంతే. 2 ఇచ్చాడు కాబట్టి కుంభంలో ఉన్నాడు. కుంభంలో ఉన్నాడంటే 2కే ఇచ్చాడు. 2కే ఇచ్చాడు కాబట్టి రాహువు యొక్క కారకత్వం ఏంటి? రాహు యొక్క కారకత్వం, ఆయన కారకత్వం చూసుకుంటే మీకు వెనకాల ఉండే చరరాశి మీదుగా, అంటే చరరాశి మీదుగా వస్తున్నాడు. ఆయన ఉన్న స్థానం కాడి నుంచి మీరు ముందుకు చూసుకోండి. ముందుకు చూసుకుంటే స్టే తక్కువ డిగ్రీలు ఉంటాయి. అంటే మకర రాశికి కుంభరాశికి మధ్యలో ఆయన ఒక దాదాపు 10 డిగ్రీలు 17 డిగ్రీలు, అంటే ఆయన మకర రాశిలో ఎక్కువ డిగ్రీలు ఉన్నాడు. మకర రాశిలోకి ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి. మళ్ళీ 15 నుంచి 17కి వెళ్ళాలి. సో ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి. ఇది ఉన్నది ఏంటి? మూల త్రికోణంలో శనికి కోఆర్డినేటర్, పైగా తన యొక్క నక్షత్రంలో ఉన్నాడు, లాంగ్ జర్నీస్ ఇస్తాడు. సో రాహు మహాదశలో దూరం వెళ్తానికి కారణం. అప్పుడు కూడాను 3వ భావానికి ఇది 2 వచ్చింది. ఓకేనా? లగ్నం మీదేంటి? ధనుసు లగ్నం. మకర లగ్నం. మీ దాంట్లో మామూలు దాంట్లో చూపించేది మకర లగ్నం, కానీ కేపీలో చూపించేది ధనుసు లగ్నం. 4వ భావానికి వ్యయం 3. సో రాహు ఏం చేశాడు? దేశం నుండే బయటికి పంపించాడు, రూపాయి సంపాదించుకురా అని. ఎప్పుడైతే జూపిటర్ యొక్క మహాదశ వస్తుందో ఆ టైంలో ఇండియాకి తీసుకొచ్చి పెట్టాడు. సో జూపిటర్ ఎక్కడున్నాడు? 1 and 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, ఎక్కడున్నాడు ఆయన? తులాలో ఉన్నాడు. తులా అంటే సేవ. అంటే ఇక్కడికి వచ్చి జూపిటర్ తులాలో ఉండటం ఏంటి? తులా అంటే 10వ భావం అయిందా? మీరు దాంట్లో ఎందుకు చూస్తున్నారు? మీరు దాంట్లో చూడమని కేపీలో చూడండి. ధనుర్లగ్నం అయితే 11 వస్తుంది. ధనుర్లగ్నం అయితే 11 వస్తుంది. 11 వస్తుంది. మకర లగ్నం అయితే 10 వస్తుంది. ఎవరికి? గురువుకి. అప్పుడు 11 ఇవ్వాలి కదా మీరు. 11 దీంట్లో ఇవ్వలేదు కదా. దాంట్లో ఇవ్వకపోయినా కూడాను అది ఇస్తారా? ఏంటంటే కొంచెం తేడా వస్తే ఇది రావు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒక్కొక్కటి ఉంటది. సో ఇక్కడ కూడా బెనిఫిట్ బాగానే ఉంది, ఇక్కడ కూడా బెనిఫిట్ బాగోలేదు. సో ఇక్కడ మీరు ఏం చేశారా అంటే అక్కడి నుంచి వచ్చేసి సేవా దృక్పథమో వ్యాపారమో ఏదో ఒకటి చెత్త చేసి ₹1 సంపాదిద్దాం అనుకున్నారు. కానీ 2 రాలేదు కాబట్టి మీ జేబులో డబ్బులు ఖర్చు అవ్వడం మొదలైనవి. ఓకేనా? ఇప్పుడు తర్వాత వచ్చేది ఏంటి? బిఎల్ కేతు వస్తున్నాడు. ఓకేనా? కేతు ఏమంటున్నాడో చూద్దాం. కేతు ఏమంటున్నాడు చూడండి. కేతు ఎంత నక్షత్రం? శుక్రుడు. ఎన్ఎల్ ఎవరు? వీనస్. సో కేతు ఏమేమి ఫలితాలు ఇస్తున్నాడో చూడండి. 3, 5, 3, 5, 8, 10. ఈయనేమిస్తున్నాడు? శుక్రుడు. 3, 5, 8, 10. సో మనకు కావాల్సింది ఏంటి? దీంట్లో ఉండాల్సినవి ఏమున్నాయి? 2 ఒకటి వచ్చింది. 2 సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే కేతువును జూపిటర్ ఇద్దరు మిత్రులు. 2 సపోర్ట్ చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు గోచారంలో కూడాను రేపు ఫిబ్రవరి తర్వాత దగ్గర కృత్తికా నక్షత్ర ట్రాన్సిట్ అవుతాడు. ఎవరు? గురువు. ఓకేనా?
కాబట్టి అక్కడ మీకు హైక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి 1, 2 కూడా సంబంధం వచ్చేసింది. ఎప్పుడైతే జూపిటరు మీకు 6లో వెళ్తాడో అంటే మీ యొక్క లగ్నానికి, ధను లగ్నానికి 6వ భావంలో ఉండాలి. 6వ భావంలో ఉంటే అంతర్గత శత్రువుల్ని నాశనం చేస్తాడు. ఆయన దృష్టి ఎక్కడ పడుతుంది? 2 మీద పడుతుంది, మకర రాశి మీద పడుతూ ఉంటుంది, 9వ దృష్టి. సో మీకు ఖచ్చితంగా ఫైనాన్స్ లో హైక్ ఇవ్వడం ఖాయం. అది ఇబ్బంది ఏముండదు. అది హైక్ ఇస్తూ వీటిలో నేమ్ అండ్ ఫేమ్ తెస్తాడు. ఇక్కడ మీరు ఇక్కడ కేతు సార్, ఎక్కడ ఇక్కడే గురువులో కేతు. అదే దాని క్లారిటీ. గురువుకి కేతు మిత్రులేగా, కానీ జూపిటర్ అండ్ మెర్క్యూరీ మిత్రులు కాదు. సో ఇక్కడ మీకు హైక్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీరే చెప్తారు. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఓకే అయినాయి, నేను ఏ ఫలితాలు అయితే చెప్పానో ఓకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ మేలో మళ్ళీ డిస్కషన్ చేస్తాం. ఖచ్చితంగా మీకు హైక్ ఇస్తాడు ఆయన, ఇవ్వకుండా అయితే ఉండడు. ఓకేనా? ఎందుకు? ఆల్రెడీ మీరు చూడండి, కేతు గురువు కాడ నుంచి 6వ భావంలో ఉన్నాడు, 5వ భావంలో లేడు. గురువు కాడ నుంచి కేతు లగ్నానికి 10లో ఉన్నాడండి. లగ్నానికి 10లో ఉన్నాడు ట్రాన్సిట్. సో జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5, మీ లగ్నానికి 5. సో 5 కాడి నుంచి జూపిటర్ యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది? కేతు మీద పడట్లా, 9 మీద పడుతుంది. అంటే మీ లైఫ్ లో ఎక్స్పాన్షన్ ఉంది, కానీ దేంట్లో ఉంది అనేది క్వశ్చన్. మీరు చేసే పనిలో డెవలప్ రావాలంటే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 6th house, 6th house ఈజ్ ఏ వృషభం. ఓకే, వృషభంలో ఉన్న జూపిటర్ ఆస్పెక్ట్ ఆన్ కేతు. అప్పుడేంటి? 10th లో ఉన్న కేతుని చూస్తాడు. జూపిటర్ ఈజ్ ఏ ఎక్స్పెన్షన్, కేతు ఏంటని వేసిన ముడిని విప్పదీయడం. ఓకేనా? విప్పి తీసేసిన దాన్ని మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బంద్. మళ్ళీ ఓపెన్ ఎప్పుడు చేస్తారా అంటే ఏప్రిల్ తర్వాత తెస్తారు. ఓకేనా? కాన్సెప్ట్ అది. ఏప్రిల్ నుంచి మీరు మళ్ళీ మీ యొక్క కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మర్మం చెప్తున్నా, లోతైన విషయం చెప్తున్నా. ఎప్పుడైతే ఏప్రిల్ తర్వాత కేతు ట్రాన్సిట్ ఇన్ హస్త ఈజ్ ఏ లిక్విడ్స్. ఓకేనా? లిక్విడ్స్ ఐటమ్ ఏదైతే మీరు రీసెర్చ్ చేయాలనుకున్నారో అది 100కి 100% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అదైతే అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా? ఇంకొకటి చెప్పండి. నెక్స్ట్ శుక్రుడు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, జూపిటర్ వెళ్తున్న రెంట్ ఎవరింట్లో? శుక్రుడి ఇంట్లోనేగా. ఓకేనా? శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడికి రెంట కట్టాలిగా. సో శుక్రుడికి కట్టాలంటే మీకు ఇవ్వాలిగా. ఓకేనా? అట్ ద సేమ్ టైం శుక్రక్షేత్రంలో ఏ గ్రహాలు ఉండవు ఆ టైంలో. ఎందుకు? తులారాశిలో ఏది ఉండదు. తులా మీన్స్ ఆ తులాకిను దీనికి కూడా ఆయనే ఇవ్వాలి. ఎవరు? జూపిటర్ ఇవ్వాలి. 6 సేవ. ఓకేనా? ఏది? కేతు మీద దృష్టి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఎ లీఫ్ ఐటమ్. మీరు చేసేది దాంతోనే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్.